8 గంటలు ప్రశాంతంగా నిద్రపోయిన తర్వాత కూడా మధ్యాహ్నానికల్లా మీరు పూర్తిగా అలసిపోయినట్టు ఎప్పుడైనా అనిపించిందా? మీరు బరువులు ఎత్తలేదు, గంటల తరబడి పరిగెత్తలేదు, అయినా మీ బుర్ర మొద్దుబారినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు? చాలామంది శారీరక బద్ధకం వల్ల అలసిపోరు, వారి మానసిక శక్తి తెలియకుండానే లీక్ అవ్వడం వల్ల అలసిపోతారు. ప్రతిరోజు మనకు తెలియకుండానే మన మనస్సులోని ఏకాగ్రత అదృశ్యమవుతుంది. ఈ వీడియోలో మన మానసిక శక్తిని పిండేస్తున్న 4 పెద్ద లీకేజీల గురించి మరియు ఆరోగ్యకరమైన జీవితం గురించి, వాటిని ఎట్లా కాపాడుకోవాలో తెలుసుకుందాం. మొదటి పెద్ద లీకేజ్ నిర్ణయాలు తీసుకోవడంలో వచ్చే అలసట. మన మెదడుకు రోజులో పరిమితమైన ఆలోచన శక్తి మాత్రమే ఉంటుంది. ఈరోజు ఏ బట్టలు వేసుకోవాలి, ఏం తినాలి, ఏ ఈమెయిల్స్కు మొదట రిప్లై ఇవ్వాలి, నెట్ఫ్లిక్స్లో ఏ సినిమా చూడాలి, ఇలాంటి ప్రతి చిన్న నిర్ణయం మీ మానసిక శక్తిని కొద్దిగానే తాగేస్తుంది. నిత్య కృత్యాలను ఆటోమేట్ చేయడం ఒక మార్గం. ఆటోమేషన్ అంటే మీ రోజువారీ చిన్న నిర్ణయాలను తగ్గించుకోండి. మరుసటి రోజును వేసుకోవాల్సిన బట్టల్ని ముందే రోజు తీసి పెట్టుకోండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఫిక్స్ చేసుకోండి. దీనివల్ల ఉదయాన్నే మీ మెదడు అలసిపోకుండా ముఖ్యమైన పనుల కోసం మీ శక్తి దాచబడుతుంది. మీ కంప్యూటర్ గురించే ఆలోచించండి. ఒకేసారి 50 బ్రౌజర్ ట్యాబ్లు ఓపెన్ చేస్తే ఏమవుతుంది? అది స్లో అవుతుంది, వేడెక్కుతుంది, చివరికి క్రాష్ అవుతుంది. మన మెదడు కూడా అంతే. సైకాలజీలో దీన్ని జైగార్నిక్ ఎఫెక్ట్ అంటారు. పూర్తి కాని పనులను గుర్తుపెట్టుకోవడానికి మన సబ్కాన్షియస్ మైండ్ నిరంతరంగా శ్రమిస్తూనే ఉంటుంది. రిప్లై ఇవ్వడం మర్చిపోయిన మెసేజ్, కట్టాల్సిన కరెంట్ బిల్, రిపేర్ చేయాల్సిన బైక్, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ మీ ఎనర్జీని ఖాళీ చేసే ఓపెన్ ట్యాబ్స్ అన్నమాట. ఏదైనా పని పూర్తి చేయడానికి 2 నిమిషాల కంటే తక్కువ సమయం పడితే దాన్ని వెంటనే చేసేసేయండి. ఎక్కువ సమయం పడితే దాన్ని ఒక డైరీలో లేదా మొబైల్లో నోట్స్ రాసి పెట్టుకోండి. ఆలోచనను పేపర్ మీద పెట్టగానే పని శుభ్రంగా ఉందని మెదడు ప్రశాంతపడి ట్యాబ్ను క్లోజ్ చేస్తుంది అన్నమాట. మన మానసిక శక్తిని అత్యంత వేగంగా లాగేసేది పని కాదు, మనసులోని ఎమోషనల్ ఘర్షణలు. ఎవరో అన్న మాటల్ని పదే తలుచుకోవడం, ఆఫీస్లో జరిగిన గొడవ గురించి రోజంతా ఆలోచించడం, సోషల్ మీడియాలో నెగటివ్ వార్తలను చూస్తూ కూర్చోవడం. మీ నెగటివిటీని లోపలికి తీసుకున్నప్పుడు మెదడులో కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది మిమ్మల్ని ఎప్పుడూ ఒక రకమైన ఆందోళనలో ఉంచి మీ శక్తిని పూర్తిగా హరిస్తుంది. శక్తిని కాపాడుకునే మార్గం గురించి చూద్దాం. మీ మనశ్శాంతిని కాపాడుకోవడానికి మొండిగా ఉండండి. మీకు కోపం తెప్పించే సోషల్ మీడియా అకౌంట్లను అన్ఫాలో చేయండి. విషపూరితమైన గాసిప్స్కి దూరంగా ఉండండి. ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని గుర్తించండి. మౌనంగా ఉండడం ఒక గొప్ప శక్తి. ఈ లీకేజీలని మీరు ఎప్పుడైతే ఆపేస్తారో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఒక భారంలాగా అనిపించదు. బయట జంక్ ఫుడ్ తినే బదులు ఇంట్లోని మంచి ఆహారం వండుకునే ఓపిక వస్తుంది. వ్యాయామం చేయడానికి అంటే ఎక్సర్సైజెస్, అనవసరమైన మానసిక స్పష్టత, బంధాలను నిలబెట్టుకునే ఓర్పు మరియు మీ లక్ష్యాలను సాధించడానికి కావలసిన తిరుగులేని ఏకాగ్రత మీకు లభిస్తాయి. మీ మానసిక శక్తే మీకు జీవితానికి అసలైన పెట్టుబడి. ఎలాంటి ఉపయోగం లేని విషయాలపై మీరు దాన్ని వృధా చేయకండి. ఈరోజు
మీ మైండ్లో ఓపెన్ అయి ఉన్న ఒక్కొక్క ట్యాబ్ను మెల్లగా క్లోజ్ చేస్తూ వెళ్ళండి. లీకేజ్ లేని సరస్సులోని నీటి వలె కొద్ది కొద్దిగా మీకు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవే అవకాశం మీకే ఉంటుంది. మనస్సు తేలికగా మారి జీవితం ఎంత ఉల్లాసంగా గడుస్తుందో మీరే గమనిస్తారు. ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ టైం.